హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 5D సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇందులో మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ రెండు అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. మొత్తం మనకు 12 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి మనం కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయే ముందు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మరియు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఈ ఎక్సర్సైజ్ ముందరనే సాల్వ్ చేద్దాం. ఓకే, సో అవి ఇంపార్టెంట్. అవి సాల్వ్ చేసిన తర్వాత మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో నౌ స్టార్ట్ విత్ ద దిస్ సెక్షన్ with the examples and solve problems. Okay, now permutations with a constant repetitions. ఇక్కడ ఇది మనకు మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్లో 177 పేజ్ నెంబర్లో దొరుకుతుందండి. ఒక్కసారి వెళ్ళి అక్కడ చెక్ చేయండి. ఓకే, సో మీకు అక్కడ కూడా కొద్దిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఏముందని టెక్స్ట్ బుక్లో. సో దీంట్లో మనకు 5.5.1 అనే ఒక థీరం ఉందండి. ఈ థీరం ప్రకారం మనం చేద్దాం. ఓకే, ద నంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్ ఆఫ్ n థింగ్స్ ఇన్ విచ్ p థింగ్స్ ఆర్ అలైక్ థింగ్స్ అండ్ రెస్ట్ ఆఫ్ డిఫరెంట్. ఓకే, సో ఇది చెప్పాడు. టోటల్ ఎన్ని ఉన్నాయంట అండ్ ఇక్కడ మనకి ఏముంది, మళ్ళీ p డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయంట. సో ఇవి రెండు కలిపి n ఫ్యాక్టోరియల్ డివైడ్ బై p ఫ్యాక్టోరియల్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫార్ములా ఇది. సో మనం దీని గురించి ఎగ్జాంపుల్స్ కానీ సాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ చేసేటప్పుడు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ద నెంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్ ఎన్ని ఉంటే అక్కడ ఒక p థింగ్స్ ఆర్ అలైక్ థింగ్స్ అంటే ఒకే విధంగా ఉండే థింగ్స్ ఉన్నాయి, రెస్ట్ ఆఫ్ దెమ్ డిఫరెంట్ ఉన్నాయి. సో వాటి గురించి వచ్చినప్పుడు అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫార్ములా యూజ్ చేయాలి. అలాగే ఇంకోటి ఏముంది, ఇక్కడ మనకు 5.5.2 అనే ఒక థీరం ఉంది. సో దీని ప్రకారం ద నంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్ ఆఫ్ n థింగ్స్ ఉన్నాయంట అండ్ డివైడెడ్ బై ఇక్కడ ఇంకేంటి, ఇక్కడ రాసేస్తాను ఫార్ములా. n థింగ్స్ డివైడెడ్ బై ద థింగ్స్ ఇన్ విచ్ దెర్ ఆర్ p అలైక్ థింగ్స్ అంట. అంటే p అలైక్ థింగ్స్ అంటే p ఫ్యాక్టోరియల్ తీసుకుంటూ, అలాగే q లైక్ ఆర్ సెకండ్ కైండ్ అంటే q ఫ్యాక్టోరియల్ గా తీసుకుంటూ అండ్ r లైక్ థింగ్స్. సో r ఈ విధంగా తీసుకుంటూ ద థర్డ్ కైండ్ ఆఫ్ ఆర్ రెస్ట్ ఆర్ డిఫరెంట్ ఈజ్. ఇంకా మిగతా అన్ని ఇంకా కొన్ని ఉంటే ఏమైనా ఉంటే అవి డిఫరెంట్ గా ఉంటాయంట. సో అలాంటివి ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయమని చెప్తున్నాడు. ఏది మన 5.5.2 థీరం ప్రకారం. సో ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే, సో ఇది మన టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్లో 178 పేజ్ నెంబర్లో ఉంది. ఒక్కసారి చూడండి, సో మీకు అర్థమైపోతుంది. సో తర్వాత ఏం చేయొచ్చు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఇక్కడ 5.53 అనే ఎగ్జాంపుల్ ఉందండి. సో మీ టెక్స్ట్ బుక్లో ఒకసారి చూడండి. 5.5.3 ఎగ్జాంపుల్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఒకటి ఇచ్చాడండి. ఏంటి వర్డ్ అది? స్పెసిఫిక్ అని ఇచ్చాడు. ఓకే, స్పెసిఫిక్. మంచి జాగ్రత్త వినండి. ఈ స్పెసిఫిక్ వర్డ్ అనేది ఇచ్చాడు. సో ఈ ప్రకారం ఏమన్నాడు, ఇన్ హౌ మెనీ వేస్ ద టూ సీస్ కమ్ టుగెదర్ అన్నాడు. అంటే రెండు సీలు కమ్ టుగెదర్ అన్నప్పుడు అండ్ ద టూ ఐస్ డూ నాట్ కమ్ టుగెదర్. ఇది రెండో క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్గా చేయాలి. సో సొల్యూషన్స్ హియర్ ఫైండ్ అవుట్ చేస్తే, వాడు ఇచ్చిన టెక్స్ట్ బుక్ ప్రకారం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8. స్పెసిఫిక్ కదండి, ఐ స్పెసిఫిక్. సో 8 లీటర్స్ ఉన్నాయండి. ఎన్ని లీటర్స్? లెటర్స్ ఆర్ 8 లీటర్స్ ఉన్నాయి. ఓకే, అందులో రిపీట్ అయినాయి చూడండి. ఐ అనేది రిపీట్ అయింది, ఐస్. ఓకే, అండ్ సీస్ కూడా రెండు ఉన్నాయి. ఓకే, ఆర్ 2 ఉన్నాయి ఇక్కడ రెండు. ఓకే, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది. సో దీని ప్రకారం ఏంటంటే, సో మనకు ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనం ఇంతకుముందు ఒక ఫార్ములా చూసాం కదండి. సో ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం నంబర్ ఆఫ్ రిపీట్ అయినప్పుడు సో n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p ఫ్యాక్టోరియల్ అండ్ r ఫ్యాక్టోరియల్ q ఫ్యాక్టోరియల్ ఇలా తీసుకుంటే మనకు ఇక్కడ 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎంత వస్తుందండి? 2 ఫ్యాక్టోరియల్ అండ్ 2 ఫ్యాక్టోరియల్గా వస్తుంది. అంటే ఐస్ 2 ఉన్నాయి, రిపిటీషన్ లెటర్స్. ఇక్కడ ఐ అనేది రిపిటీషన్ అండ్ సి అనేది రెండు రిపిటీషన్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని 2 ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం. అంటే 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎంత అండి? 2 × 2 వస్తుంది. సో ఇది మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్లోనే సొల్యూషన్ ఇచ్చాడు. ఎంత వస్తుంది అంటే ఆన్సర్ 10,080 వస్తుందండి. సో ఇది ఆన్సర్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్లో. ನಾವು ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చేస్తే ద టూ సీస్ కమ్ టుగెదర్ అన్నాడు. అంటే ఇక్కడ రెండు ఏదైతే స్పెసిఫిక్ వర్డ్లో నీట్గా రాసిన స్పెసిఫిక్ వర్డ్లో 2 సీస్ అనేవి కమ్ టుగెదర్ అని అంటే వీటిని ఒక యూనిట్గా తీసుకోవడం. వీ టేకింగ్ సి యాజ్ ఏ యూనిట్, ఒక 1 యూనిట్గా తీసుకుంటాం. ఓకే, సో మిగతా ఎన్ని ఉంటాయి అప్పుడు? 7 ఉంటాయి. సీస్ రెండు వెళ్ళిపోతే మొత్తం 6 ఉంటాయి. మొత్తం 8 లీటర్ వర్డ్ కదా. 1 2 3 4 5 6 7 8. సో సీస్ని రెండింటిని రెండు సీస్ని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు మిగతా 6 ఉంటాయి కాబట్టి 6 + 1 ఎంత అవుతుందండి? 7 యూనిట్స్ అవుతాయి. మొత్తం 7 యూనిట్స్ అంటే 7 ఫ్యాక్టోరియల్ వస్తుంది మనకి. ఓకే, అంటే ఎప్పుడు టూ సీస్ని ఒక దగ్గరగా తీసుకున్నప్పుడు
ఆన్సర్ ఎంత వస్తుందంటే 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ ఎందుకండి? 2 ఐస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఐస్‌ని మనం 2 ఫ్యాక్టోరియల్‌గా తీసుకుంటాం. 2 సీస్‌ని మనం ఇక్కడ 1 యూనిట్‌గా తీసుకున్నప్పుడు అది 7 అయిపోయింది. అంటే 8లోకెళ్ళి 2 వెళ్ళిపోతే 6 ఉంటాయి. 2 6ని 2 సీలు ఉన్నాయి కదండీ! వాటిని 1 యూనిట్‌గా తీసుకుంటే మొత్తం 7 యూనిట్స్‌గా ఫార్మ్ అవుతుంది. ఫస్ట్ క్వెషన్ ప్రకారం మనకు ఆన్సర్ 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది. సో, దీనికి సంబంధించిన సొల్యూషన్ వాడు 2520 ఇచ్చాడండి. సో, ఇది చూడండి బేస్‌లో మనం అరేంజ్ చేస్తామని చెప్పాడు. అలాగే సెకండ్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్‌లో ఏమంటున్నాడు? ద 2 ఐస్ డు నాట్ కమ్ టుగెదర్ అన్నాడు. ఇప్పుడు స్పెసిఫిక్ వర్డ్‌లో 2 ఐస్ ఒక దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. అంటే ఒక దగ్గర ఉన్నప్పుడు అవి తీసి పక్కపెట్టేసి తర్వాత చేద్దాం మనం వాటిని. మిగతా వర్డ్స్ ఎన్ని ఉంటాయండి స్పెసిఫిక్‌లో 6 లెటర్స్ ఉంటాయి. ఓకే. 6 లెటర్స్‌ని మనం 6 ఫ్యాక్టోరియల్‌గా రాయొచ్చు. ఓకేనా? సో, దాంట్లో మళ్ళా ఎన్ని లెటర్స్ మనకు డబుల్ ఉన్నాయి? ఐని పక్కకు పెట్టేస్తే 2 సీలు ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది అప్పుడు. ఓకే. సో, 2 ఫ్యాక్టోరియల్ ఇది వచ్చేస్తుంది. తర్వాత ఇంకేమన్నాడు మనకి? వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంట. సో, 360 వేస్‌కు అరేంజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో, తర్వాత ఇంకోటి ఏంటి? స్పెసిఫిక్ వర్డ్‌లో రిమైనింగ్ లెటర్స్ వితౌట్ ఐ ఏంటి అండి? ఎస్, పి, ఈ స్పెసిఫిక్ కదండి. సి, ఎఫ్, ఐ, సి ఇంకోటి ఐ లేదు కాబట్టి. సో, 2 ఐని ఎన్ని గ్యాప్‌లలో అరేంజ్ చేయొచ్చు? ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చండి ఈ విధంగా. సో, స్పెసిఫిక్ అనే ఫామ్‌లో ఐలని అరేంజ్ చేయమని చెప్తున్నాడు. ఇఫ్ ద 2 ఐ డు నాట్ కమ్ టుగెదర్. ఇక్కడ ఈ ఏరియాలో రావచ్చు, ఈ ఏరియాలో అంటే ఒక దగ్గర రాకుండా ఏ ఏరియాలో అరేంజ్ చేయొచ్చు. ఎన్ని ఏరియాలు ఉన్నాయండి అలా? ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 అండ్ 7 గ్యాప్స్‌లో అరేంజ్ చేయొచ్చు. అంటే 7 ఎన్నున్నాయి మొత్తం ఇక్కడ మనకి అరేంజ్ చేయాల్సిన ఐస్ 2 ఉన్నాయి. సో, 7C2 అవుతుందండి. 7C2 అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటి? ఈ ఐలను వాటిని ఇంటర్చేంజ్ చేస్తే మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్‌గా మనకు అక్కడ వస్తుందండి. సో, మొత్తం మనకు ఆన్సర్ ఎంత? 360 ఇంటూ 7C2 ఓకే. 7P2 సారీ 7P2. 7P2 అంటే ఎంత మనకొస్తుంది? ఎంత వస్తుందండి? 7 ఇంటూ 6 డివైడెడ్ బై 2 వస్తుందండి. ఓకే. 2 1 జా 2 3 జా 7 3 జా 21. సో, మనకు ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ? మొత్తం 21 వస్తుంది. 21 ఇంటూ 36 ఎంత అవుతుంది? 756 ఇంటూ 0. సో, ఇలా వస్తుందండి. 7560 ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ గివెన్ ఎగ్జాంపుల్ అండి. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ సాల్వ్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇక్కడ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. మీ 179 పేజ్ నెంబర్‌లో ఉంది సాల్వ్ ప్రాబ్లమ్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ సింగింగ్. సో దట్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? దే బిగిన్ విత్ అండ్ ఎండ్ విత్ ఐ అంట. సో, మనకు ఏంటి ఒక సింగింగ్ అనే లెటర్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమని తీసుకుంటే ఇక్కడ సో, మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 లెటర్స్ ఉన్నాయండి. 1, 2, 3, 4, 5, 6, 7. సో, ఏం చెప్తున్నాడంటే బిగిన్ లెటర్ అండ్ ఎండ్ విత్ ఏంటంట ఐతోని బిగిన్ అవుతుందంట, ఐతోని ఎండ్ అవుతుంది. అంటే మిగతా రిమైనింగ్ ఏంటి 5 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 5 ప్లేసెస్ మిగతా వర్డ్స్‌తో రిపీట్ అవుతా ఉంటాయి. ఓకే. ఇప్పుడు సింగింగ్‌లో మొత్తం టోటల్ లెటర్స్ ఎన్నండి? 7 అని చెప్పాం కదా! సో, ఇందులో ఐ ఎన్ని ఉన్నాయి? ఐ 2 ఉన్నాయి. అండ్ జీ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే. సో, ఐ 2 ఉన్నాయి. జీ 2 ఉన్నాయి. సో, ఐ 7లోకెళ్ళి ఐ 2 వెళ్ళిపోతే ఎన్ని ఉంటాయండి? మిగతాయి 5 ఉంటాయి. అంటే ఎస్ ఇంకోటి ఏంటండి? ఎన్, జీ, ఎన్, జీగా ఉంటాయి. సో, ఇలాంటి లెటర్స్ ఉంటాయి. ఓకే. సో, మొత్తం ఎన్నండి ఇప్పుడు మనకు 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇవి ఐలు తీసేయగా 2 తీసేయగా. ఇక్కడ మనం 5 ఫ్యాక్టోరియల్ ఎందుకు తీసుకున్నామంటే ఓన్లీ ఇవి మాత్రమే ఇంటర్చేంజ్ అవుతున్నాయండి. ఓకే కదా! అంటే లైక్ 5 ఎన్ అవుతుంది. ఇక్కడ ఎస్ తర్వాత ఎన్ వస్తుంది. ఎన్ ఇట్లా రీప్లేస్ అవుతూ ఉంటాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై ఇక్కడ జీలు ఎన్ని ఉన్నాయండి? జీలు 2 ఫ్యాక్టోరియల్ ఉన్నాయి. మరియు అలాగే 2 ఎన్లు ఉన్నాయి. సో, కాబట్టి 2 ఫ్యాక్టోరియల్‌గా తీసుకుంటాం. మళ్ళీ ఐని ఇంటర్చేంజ్ చేస్తే 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వస్తుందండి. సో, ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. మిగిలింది ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై ఎంత వస్తుందండి? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో, ఆన్సర్ ఎంత వస్తుంది 5 ఫ్యాక్టోరియల్ అంటే? సో, 5 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది మనకి? చెప్పండి ఒకసారి 5 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుందో? ఇంతకుముందు చేసాం మనం ఆల్రెడీ. ఎంత? 120 డివైడెడ్ బై ఎంత వస్తుంది ఇది? 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 2. ఓకే. సో, 2 1 జా 2 60 జా అండ్ 2 1 జా 2 30 జా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆన్సర్ మనకు 30గా వస్తుందండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకు 30 వేస్‌లో మనం ఈ ఐలు చివర్లో ఉన్నప్పుడు మనం చేయగలిగే పాసిబిలిటీ ఆఫ్ వర్డ్స్ అన్నట్టు. ఓకేనా? సో, నంబర్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఈ లెటర్స్‌ని అరేంజ్ చేయడం. నౌ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? సెకండ్ వన్ క్వశ్చన్ ద 2 జీస్ కమ్ టుగెదర్. 2 జీలు కలిసినప్పుడు ఎలా ఉంటాయి? అంటే ఒక దగ్గర వస్తాయి. ఇక్కడ రెండో క్వశ్చన్ చేస్తే ఎలా వస్తది? ఇప్పుడు 2 జీస్ యాజ్ ఎ యూనిట్‌గా తీసుకుందాం. ఇక్కడ మనకు సింగింగ్‌లో ఎన్ని 2 జీస్ ఉన్నాయి?
కదా 2Gsని మనం సింగిల్ యూనిట్గా తీసుకుంటే మిగతా వర్డ్స్ ఏంటి మొత్తం ఎన్ని ఉంటాయండి లెటర్స్ 5 ఉంటాయి అంటే 5 లెటర్స్ ప్లస్ 2Gs యాజ్ ఏ యూనిట్ కలిపితే ఎంత వస్తుంది 2Gs యాజ్ ఏ యూనిట్గా కలిపితే ఎంత వస్తుందండి మనకు 6 యూనిట్స్ వస్తాయి అనుకుందాం 6 యూనిట్స్ అంటే 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది మళ్ళీ జీని తీసేయగా మిగిలిన ఎన్ని ఉన్నాయండి డబుల్గా ఉండేటి ఐ అనేది డబుల్గా ఉంది ఓకే దాంట్లో మళ్ళీ ఒకటి ఎన్ అనేది డబుల్గా ఉంది జీలు డబుల్గా యాజ్ ఏ యూనిట్గా తీసుకున్నప్పుడు మిగిలినవి కూడా డబుల్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని 2 ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం డినామినేటర్లో ఏ ఫార్ములా ప్రకారం అండి సో ఈ ఫార్ములా ప్రకారం మనం చేస్తున్నాం క్వశ్చన్స్ సొల్యూషన్స్ ఓకేనా ఎగ్జాంపుల్ సొల్యూషన్స్ సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 2గా తీసుకుంటాం మనం సో మొత్తం ఆన్సర్ ఎంత వస్తుందంట 180 బేస్గా వస్తుందంట చెప్తున్నాడు ఆన్సర్ మాకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు అదేవిధంగా జీస్ని కూడా మనం ఇక్కడ జీ ఏదైతే ఒక యూనిట్గా తీసుకున్నాం దాన్ని కూడా ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుందంట అంటే అది 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది దాన్ని మనం రాసుకోవచ్చు 1గా రాసుకుంటాం 1తోని 180 వేస్ని మల్టిప్లై చేస్తే సేమ్ 180 వేస్గానే ఉంటుంది ఓకే నా ఇంకోటి ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్ అంట సో నాట్ డిస్టర్బ్డ్ అంటే డిస్టర్బ్ చేయనప్పుడు ఇక్కడ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయండి ఓవెల్స్ అవి ఒకటే కదా అండి ఏమున్నాయి మిగతా ఏం లేవు కదా అవి రెండింటిని డిస్టర్బ్ చేయనప్పుడు ఏమవుతుందో చూద్దాం ఓకే ఇక్కడ థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ చూస్తే ఏమొస్తుంది దీంట్లో అంటే రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వోవెల్స్ ఇక్కడ మనకి ఏంటి 7 ప్లేసెస్ ఉన్నాయండి ఎన్ని 7 ప్లేసెస్ 1 2 3 4 5 6 7 అందులో సింగింగ్ ఎస్ఐ ఏ ప్లేస్లో ఉందండి సెకండ్ ప్లేస్లో ఉంది కదా సో అంటే ఇక్కడ వోవెల్ రావాలి ఇక్కడ కాన్సోనెంట్ ఇక్కడ కాన్సోనెంట్ లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో వోవెల్ ఉందండి ఇది కాన్సోనెంట్గా మనకు ఫామ్ అవుతుంది సో ఇందులో 2 వోవెల్స్ ఉన్నాయి కదా 2 వోవెల్స్ అండ్ మళ్ళీ 2 వోవెల్స్ ఏ విధంగా ఉన్నాయి ఐగా ఉన్నాయి అంతే ఐ అనేది 2 వోవెల్గా అంటే 2 ప్లేసెస్లో మనకు ఎస్టాబ్లిష్ అయి ఉంది మిగతా 5 కాన్సోనెంట్స్ ఉన్నాయి ఓకే 5 కాన్సోనెంట్స్ మిగతా ప్లేస్లో అరేంజ్ చేస్తాయి అందులో కాన్సోనెంట్స్లో 2 ఎన్లు ఉన్నాయి అండ్ 2 జీలు ఉన్నాయి ఓకే అంటే 2 కాన్సోనెంట్స్లో ఇక్కడ 5 కాన్సోనెంట్స్ ఏంటి 2 ఎన్ 2 జీస్ ఉన్నాయి ఇక్కడ ఈ 5 కాన్సోనెంట్స్ని మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తే సో మళ్ళీ మనకు మిగతా ఏమున్నాయండి కింద డబుల్ వచ్చినాయి ఏంటి 2n's కదండి 2 ఫ్యాక్టోరియల్ అప్పుడు 2g'sగా వచ్చినాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ మొత్తం ఎంత అవుతుందండి మనకి 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 అవుతుంది 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అని చెప్పిన 120 డివైడెడ్ బై 4 4 3 12 130 సో మీన్స్ 30 ఈజ్ ద మనకు 30 వేస్లో ఇది ఆన్సర్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు ఓవెల్స్లో ఐ 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 2 టైమ్స్ ఇంటర్చేంజ్ చేసినా కానీ అంటే లైక్ దాని ప్లేసెస్లో దెమ్సెల్ఫ్స్ చేంజ్ చేసినా కానీ ఏమొస్తుంది 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్గా వస్తుంది అప్పుడు 1 అవుతుంది అంటే 30 వేస్ ఇంటూ 1 చెప్పినా కూడా మనకు ఆన్సర్ అనేది 30గానే వస్తుంది మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో ఒకసారి చూడండి నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఎంత అంటే 30 ఆన్సర్ అని మనకు వస్తుంది నా సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఏ క్యూబ్ ఇక్కడ ఎంత ఇచ్చాడంటే ఏ పవర్ ఆఫ్ 4 అండ్ బి పవర్ ఆఫ్ 3 అండ్ సి పవర్ ఆఫ్ 5 ఇచ్చాడండి సొల్యూషన్ చేస్తాను ఇక్కడ ఇది నేను టైప్ చేసేటప్పుడు అక్కడ పవర్లో చేయరాలేదు సో ఏ పవర్ ఆఫ్ 4 అండ్ బి పవర్ ఆఫ్ 3 అండ్ సి పవర్ ఆఫ్ 5 ఇచ్చాడండి సో ఇట్స్ ఎక్స్పాండెడ్ ఫామ్లో మనకు తీసుకోమన్నాడు తీసుకొని దాన్ని చేయమన్నాడు ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది అప్పుడు ఇవి ఏ పవర్ ఆఫ్ 4 అంటే ఏ ఇంటూ ఏగా వస్తుంది అండ్ బి ఏమవుతుంది బి ఇంటూ సో లైక్ బి ఇంటూ బిగా వస్తుంది అంటే 3 ఉన్నాయి కాబట్టి పవర్లో సో ఇక్కడ సి ఇంటూ సిసి 5 వస్తాయండి మనకి మొత్తం 5 ఉన్నాయి కాబట్టి పవర్లో సో టోటల్ ఎన్ని ఉన్నాయండి 4 + 3 + 5 ఉన్నాయి కదా మొత్తం ఎంత అవుతుంది మొత్తం 12 అవుతుంది అంటే 12 ఇదేంటి 12 వర్డ్గా ఫామ్ అవుతుంది ఇందులో 12 లెటర్స్ ఉన్నాయి మనకి ఈ వర్డ్ ఫామ్ అయితే 12 లెటర్స్ వస్తాయి టోటల్ 12 లెటర్స్ అండ్ అక్కడ ఎన్ని ఉన్నాయి 4 A's అండ్ 4 B's అండ్ 5 C's ఉన్నాయి సో ఇది ఏంటంటే మనకు ఆన్సర్ మొత్తం దీని ప్రకారం 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎంత వస్తుందండి మనకు ఫస్ట్ ఎంత ఉంది ఏ అనేది 4 ఫ్యాక్టోరియల్గా అండ్ బి అనేది 3 ఫ్యాక్టోరియల్గా సి అనేది 5 ఫ్యాక్టోరియల్గా ఫామ్ అవుతుంది సో మనకు ఓపిక ఉంటే మనం ఇవన్నీ క్యాన్సలేషన్ చేసుకుంటే దానికి ఆన్సర్ వస్తుందండి అంతే ఏం లేదు సో మన థర్డ్ క్వశ్చన్స్కి వెళ్తే థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏంటిది ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ 5 డిజిట్ నంబర్స్ దట్ కెన్ ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ 1 1 సొల్యూషన్ తీసుకుందాం ఇక్కడ ఏమన్నాడు 1 1 2 3 అండ్ ఇక్కడ డబల్ 2s ఉన్నాయండి నేను ఒక 3 వేసేసాను ఓకే సో 2 3 ఉంది సో దీన్ని తీసుకొని మనకు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ మనం మొత్తం చదివితే ఫైండ్ ద నంబర్ ఆఫ్ 5 డిజిట్ నంబర్స్ and that can be formed using this given 5 digits ఓకే 5 డిజిట్స్ ఇచ్చాడు మనకి ఇచ్చిన టోటల్ డిజిట్స్ అన్ని 5 డిజిట్స్ ఇచ్చాడు ఓకే దాని నుంచి మనకు 5 డిజిట్ నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు సో అప్పుడు ఏమవుతుందండి ఆన్సర్
మనకు మొత్తం 5 డిజిట్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది డివైడెడ్ బై రిపిటేషన్ ఎన్ని ఉన్నాయండి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా వస్తుందండి. సో మొత్తం 30 వేస్గా వస్తుంది. ఇంకేమైనా చేయొచ్చా దీంట్లో మనకి ఇక్కడ ఆ, ఇక్కడ 2 అనేది డబుల్ టైం ఉంది, 1 అనేది కూడా డబుల్ టైం ఉంది కదా. సో మనకు మొత్తం క్వశ్చన్ అయిపోలే కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడండి, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఈవెన్. సో ఈ టోటల్ 30 వేస్లో ఉన్న దాంట్లో మళ్ళీ ఇంకా ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు అక్కడ. కాబట్టి వీటిని ఏదైతే ఈ 2ని మనం ఒక యూనిట్గా తీసుకుంటే 1 2 3 ప్లస్ 1 యూనిట్ మొత్తం 4 యూనిట్స్గా వస్తుందండి. 4 యూనిట్స్గా అప్పుడు 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇంకా 1 అనేది 2 టైమ్స్గా రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే, సో 4 అంటే 4 ఇంటూ 3. ఓకే, 4 ఇంటూ 3 డివైడ్ బై 2 కదా. సో మనకు ఎంత వస్తుంది ఆన్సర్, 4 3 జా 12, ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 1 కదా. సో ఇక్కడ మనకు 2 1 జా 2 1 జా విల్ గెట్ క్యాన్సల్, 4 3 జా 12, మనకు 12 వేస్గా ఆన్సర్ వస్తుందండి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్ అండి, లాస్ట్ వన్. నా ఫోర్త్ క్వశ్చన్ ఏముందండి, దెర్ ఆర్ 4 కాపీస్ alike and 3 different books. Okay, find the number of ways of arranging the 12 books in a shelf as a single row. In a single row. ఇక్కడ సొల్యూషన్ ఏ విధంగా వస్తుందంటే, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. 4 కాపీస్ ఉన్నాయంట అంటే 3 డిఫరెంట్ బుక్స్ యొక్క 4 కాపీస్ ఉన్నాయి. ఒక బుక్స్ ఉన్నాయి ఇంకో 3 బుక్స్. ఆ 1 బుక్కి 4 కాపీస్ ఉన్నాయండి డిఫరెంట్గా. ఓకే, సో ఇలా సెకండ్ బుక్కి 4 కాపీస్ ఉన్నాయి. థర్డ్ బుక్కి అంటే ఒక ఫిజిక్స్ ఉంది అనుకోండి, ఫిజిక్స్ 4 ఫిజిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మ్యాథ్స్ బుక్ ఉంది అనుకోండి, దానికి సంబంధించిన 4 మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్. ఇక్కడ ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ దీస్ 12 బుక్స్. అంటే 3 4 జా 12 కదండి, మొత్తం 12 బుక్స్ ఉన్నాయి. ఇన్ ఏ షెల్ఫ్ ఇన్ ఏ సింగిల్ రో అరేంజ్ చేయమని చెప్తున్నాడు. ఓకే, మన కండిషన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సొల్యూషన్ ఏమవుతుందంటే, అప్పుడు మనకు మొత్తం 12 ఎన్ని బుక్స్ ఉన్నాయండి, 12 బుక్స్ ఉన్నాయి కాబట్టి 12 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 3 టైప్స్ ఆఫ్ బుక్ 4 కాపీస్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అవుతుందండి. ఇదేంటండి, డిఫరెంట్ అలైక్ బుక్స్ అండి, డిఫరెంట్ బుక్స్ ఆఫ్ లైక్ వన్ అంటే సో ఇక్కడ ఇది ఒక మ్యాథమెటిక్స్ అనుకోండి, ఇది ఒక మ్యాథమెటిక్స్, ఇది ఫిజిక్స్ అనుకోండి, ఇది కెమిస్ట్రీ అనుకోండి. అలా తీసుకుంటే మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన ఇచ్చాడు. సో ఆన్సర్ అనేది మీరు మల్టిప్లై చేస్తే చేయొచ్చు. ఇది మనకు దీని యొక్క ఆన్సర్ అండి, ఫోర్త్ వన్. మీకు టెక్స్ట్ బుక్లో ఉంది, మీ పేజ్ నెంబర్ 180 పేజ్ నెంబర్లో మీరు ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ ఉంది. అక్కడ పోయి కొద్దిగా చదవండి, మీకు ఈజీ అయిపోతుంది. నా ఫిఫ్త్ క్వశ్చన్ సొల్యూషన్ అండి, దిస్ ఈజ్ సాల్వ్ ప్రాబ్లమ్. ఫిఫ్త్ క్వశ్చన్ సొల్యూషన్, దిస్ ఈజ్ సాల్వ్ ప్రాబ్లమ్ ది. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఎం సెట్. ఇక్కడ మనం సొల్యూషన్ తీసుకుందామండి. ఒక ఎం సెట్ అనేది ఇచ్చాడు, EAMCET అనే ఒక ఎం సెట్ అనే వర్డ్ ఇచ్చాడు. అండ్ పర్మిటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ ఇఫ్ ద వర్డ్స్ దస్ ఫార్మ్డ్ అండ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్. ఇక్కడ డిక్షనరీ ఆర్డర్ అని చెప్పాడండి. అండ్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది ఎం సెట్. ఇక్కడ ఎంత ర్యాంక్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎం సెట్ అంటే ఏ ప్లేస్లో వస్తుందో, ఎంత ర్యాంక్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటండి, లైక్ ABCD ఇట్లా అంటే ABCతో వచ్చే ఫస్ట్ వర్డ్స్ వస్తాయి, తర్వాత Cతో వచ్చే వర్డ్స్, Dతో వచ్చే వర్డ్స్ అలా వస్తుంటాయి కదండి. సో డిక్షనరీ ఆర్డర్ అంటే తెలుసు కదా మీకు అందరికీ. సో ఆ ఆర్డర్లో మనం ఎంసెట్ని ఫామ్ చేస్తూ ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయో, ఎన్ని పాసిబుల్ వేస్ వస్తాయో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సొల్యూషన్ తీసుకుంటే ఇక్కడ మనకు టోటల్ వర్డ్, ఇక్కడ మనకు లెటర్స్ ఎన్నండి, ఇక్కడ మొత్తం మనకి ఇది 6 లెటర్స్ కదండి. సో ఫస్ట్ వీటిని మనం లైక్ డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందామండి. డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటండి, ఫస్ట్ ఏ వస్తుంది, ఓకే, ఏ తర్వాత BC వస్తుంది, DE వస్తుంది, అంటే ఈస్ వస్తాయి 2, తర్వాత ఇక్కడ మనకు M వస్తుంది, తర్వాత డైరెక్ట్, తర్వాత T వస్తుంది. ఓకే, సో మనకు మొత్తం ఎన్ని వచ్చాయండి, 6 లెటర్స్ని మనం 6 లెటర్స్ని ఒక డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏ వచ్చింది అనుకోండి, మిగతా 5 ప్లేస్లు ఉంటాయి కదండి, 1 2 3 4 5 ప్లేసెస్లో ఏమొస్తాయండి, మిగతా రిమైనింగ్ వర్డ్స్ అనేవి అరౌండ్ అవుతాయి. అంటే 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, ఎన్ని రిపీట్ అవుతున్నాయి, 2 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్గా వస్తుంది మనకు ఆన్సర్. 2 ఫ్యాక్టోరియల్ వర్డ్స్గా వస్తుంది మనకి. ఓకే, సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటిది, C అండి. C తీసుకున్నప్పుడు మళ్ళీ ఎన్ని వర్డ్స్గా వస్తాయి, మళ్ళీ 5గా వస్తాయండి. అంటే 5 టైమ్స్ మిగతా C కాకుండా మిగతా ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 అనేవి మళ్ళీ రిపీట్ అవుతాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎంత వస్తుందండి, 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఎందుకంటే మనకు మళ్ళీ 2 ఈలు ఉన్నాయి కాబట్టి ఈ వర్డ్స్ ఫామ్ అవుతాయి దాంతో మళ్ళీ. ఓకే, ఏ అయిపోయింది, C అయిపోయింది. తర్వాత ఏముందండి, ఈగా. సో ఈతో ఏంటి, మళ్ళీ ఈ తర్వాత ఏమొస్తుందండి, ఏ వస్తుంది మళ్ళీ ఇక్కడ ప్లేస్లో, ఏ కవర్ అవుతుంది, ఏతో ఫామ్ అయ్యే వర్డ్స్. అండ్ తర్వాత C కూడా వస్తుందండి. ఇక్కడ
ఏ సితో ఫామ్ అయ్యే వర్డ్స్ ఫామ్ అవుతాయి మళ్ళీ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఏ తర్వాత బి బి లేదు కాబట్టి సి తీసుకున్నాం, సి తర్వాత డైరెక్ట్ ఈ తీసుకున్నాం. మళ్ళీ ఈలో ఏతో స్టార్ట్ అయ్యేటివి ఉంటాయి, మళ్ళీ అదే ఈలో ఈ సితో స్టార్ట్ అయ్యేటివి ఉంటాయి, కాబట్టి ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ రిమైనింగ్ ఎన్ని లెటర్స్ మళ్ళీ ఇక్కడ వస్తాయి, మళ్ళీ 3 వస్తుంటాయి. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, 3 ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం, 3 ఫ్యాక్టోరియల్ వర్డ్స్గా తీసుకుంటాం ఇక్కడ. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎందుకు రాసుకోవాలి అంటే ఒక ఈ ఆల్రెడీ కవర్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఈ ఏరియాలో కవర్ కావలేదు కాబట్టి 2 అనే డబుల్ ఈ వస్తాయి కాబట్టి మనం 2 ఫ్యాక్టోరియల్గా తీసుకున్నాం డినామినేటర్లో. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఈ కవర్ అయిపోయింది కాబట్టి సో ఈ ఇంకో ప్లేస్లో ఈ ఒకటే మాత్రం వస్తుంది కాబట్టి ఏదైనా ప్లేస్లో ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, కానీ కాబట్టి అందుకే మనం డైరెక్ట్ ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం. దానికి డివైడ్ బైలో డబుల్ ఫామ్ ఉన్నప్పుడు ఇలాంటి ఈ ఉన్నప్పుడు ఫ్యాక్టోరియల్ తీసుకున్నట్టుగా తీసుకోమన్నట్టు. ఓకే, అదే డిక్షనరీ ఫామ్లో ఈ ఏ సి తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి, సి తర్వాత ఏం ఫామ్ అవుతాయండి, సి తర్వాత డిఈ వస్తుంది కదండి, ఈతో ఫామ్ అయ్యే వర్డ్స్ ఉంటాయండి ఈ ప్లేస్లో ఈతో ఫామ్ అయ్యే వర్డ్స్ ఉంటాయి. ఈ సితో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ సి ఈ తర్వాత ఈలో మళ్ళీ ఏతో స్టార్ట్ అయ్యేవి ఉంటాయి, సితో స్టార్ట్ అయ్యేవి ఉంటాయి కండి. వీటి వర్డ్స్ తర్వాత మళ్ళీ ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కూడా ఉంటాయండి. ఓకే, సో మళ్ళీ దీనికి మళ్ళీ రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ మళ్ళీ ఎన్ని లెటర్స్ ఫామ్ అవుతాయి, 3, అంటే 3 ఫ్యాక్టోరియల్ వర్డ్స్గా తీసుకుంటాం మళ్ళీ దీన్ని కూడా. అంటే మొత్తం ఇవి కూడా ఇంటర్చేంజ్ అయ్యే ఫామ్లో కదా. సో మనకు మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్గా వస్తుంది. అదేవిధంగా మొత్తం లాస్ట్కి ఏమవుతుంది, ఎం సెట్ అనే వర్డ్ ఫామ్ అవుతుందండి. ఈ ఏ తర్వాత ఎం సి ఈ టీ అనే ఒక వర్డ్ ఫామ్ అవుతుంది. ఇది ఒకటే వర్డ్ ఉంటుంది కాబట్టి ఆ డిక్షనరీలో దీన్ని ఒకటే వర్డ్గా తీసుకుంటాం. సో వీటిని ఇలా ఎందుకు ఫామ్ చేస్తున్నామంటే మనకి ఇచ్చిన లెటర్స్ ఇవే కాబట్టి వీటిని తీసుకొని మనం ఫామ్ చేయాలి, మిగతా లెటర్స్ని తీసుకోం కదా. సో అందుకే ఈ వేలో వస్తున్నాయి మనకి. ఇప్పుడు ఈ తర్వాత ఏ వస్తుంది అండి, ఇందులో ఉన్న లెటరే కాబట్టి ఏ తీసుకుంటున్నాం, దాని తర్వాత కూడా సి తీసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ వర్డ్ ఫామ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో దీని తర్వాత మనకు వేరే వర్డ్స్ 5 ఫ్యాక్టోరియల్ వేలో వస్తున్నాయి కాబట్టి మనకి ఈ 5 డిఫరెంట్ వేలస్ వస్తున్నాయి కాబట్టి వాటిని తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ తర్వాత ఏ వస్తుంది, మళ్ళీ తర్వాత సి వస్తుంది. ఇది డిక్షనరీ ప్రకారం నేను చెప్తున్నాను. డిక్షనరీ ప్రకారం వెళ్తే ఏ అండ్ సిగా కూడా వస్తుంది కాబట్టి ఈ ఈతోనే మనకు ఇక్కడ ఎంసెట్ అనే ఫామ్ కంప్లీట్ చేయాలి కాబట్టి మనకు ఈ వన్కి మనం ఎండ్ చేస్తాం. ఈ ప్లేస్లలో ఈని తీసుకొని మిగతా ప్లేస్లను రీప్లేస్ చేస్తూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నట్టు. సో మనకు టోటల్ ఆన్సర్ ఎంత వస్తుంది, 5/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1గా వస్తుందండి. ఓకే, సో ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఎంత వస్తుంది అంటే ఆన్సర్ 5 ఇంటూ 4 ఇంటూ 3 వస్తుంది. 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ కట్ అయిపోతుంది. ఇక్కడ కూడా 5 ఇంటూ 4 ఇంటూ 3 వస్తుంది. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2గా వస్తుందండి. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి చెప్పండి ఎవరైనా, ఆన్సర్ ఎంత వస్తుంది, 2 3 6 6 2 24 అంటే 3 3 6. ఓకే రైట్, 5 4 20 23 60. ఓకే, 23 60. సో వీటి మధ్యలో మనం ప్లేస్ చేసుకుంటామా, కాదు ఒక్క నిమిషం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, ఫైండ్ ద వర్డ్ ఆఫ్ ది ర్యాంక్, లైక్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్. మనకు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ ప్లేస్లో ప్లస్గా తీసుకున్నాడండి, టెక్స్ట్ బుక్ వాడే తీసుకున్నాడు. లాస్ట్ ప్లస్ 1 ఉంది. సో ఇవి చేస్తే మనకు టోటల్ 120 వస్తుందండి. ఇక్కడ ఇవి 3 2 6 అండ్ 3 2 6, ఇక్కడ కూడా ప్లస్ తీసుకున్నానండి. 3 2 6 ప్లస్ 3 2 6 ప్లస్ 120 12 వస్తుంది. ఇక్కడ కూడా ప్లస్ వస్తుందండి ఈ ఏరియాలలో. వాడు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే మనకి ఇక్కడ ఈ ఏరియాలో ప్లస్, ఈ ఏరియాలో ప్లస్ అండ్ ఈ ఏరియాలో ప్లస్ వస్తుంది. ఓకే, అది మనం రాద్దాం నీట్గా. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఈ ప్లేస్లలో. సో ప్లస్ ఈ 3 ఇది 6 ఇది 6 ప్లస్ 12 రాసేసినానండి. ఇది 60 ప్లస్ ఇది 60 120గా రాసినాను. ఇది ప్లస్ 1గా ఉండండి, మొత్తం 133 అండి. సో ర్యాంక్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ మనకు ఫైండ్ అవుట్ ద ర్యాంక్ అన్నాడు కాబట్టి మనకు ర్యాంక్ అనేది డిఫరెంట్ ఎంసెట్గా 133 అనేది వస్తుందండి. సో ఇది మనకు టెక్స్ట్ బుక్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ప్రకారం అండి, టెక్స్ట్ బుక్ సాల్వ్ ప్రకారం. ఓకే, మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్. నౌ సెక్షన్ 1 ఫస్ట్ క్వశ్చన్ అండి. సొల్యూషన్ ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్స్. ఈ వర్డ్ని మనకు నంబర్ ఆఫ్ వేస్గా అరేంజ్ చేయమన్నాడు. ఏంటిది అది, ఇండిపెండెన్స్ అండి. ఇండిపెండెన్స్ రాసుకోండి మంచిగా, ఇండిపెండెన్స్. సో మనకు ఇండిపెండెన్స్లో ఇక్కడ మనం తీసుకుంటే మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్. లెటర్స్ ఓకే, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లెటర్స్ ఉన్నాయండి. 12 లెటర్స్గా ఉన్నాయి. దాంట్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో ఎన్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎన్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయండి, 3 లెటర్స్.
అండ్ తర్వాత ఎన్ తర్వాత ఐ ఉన్నాయండి, ఐ లేవు, ఒకటే ఉంది. తర్వాత మనకి ఇంకా డీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇండిపెండెన్స్ కదండి, డీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎన్ని డీస్ ఉన్నాయో చూద్దాం. 1 2 ఎన్ని ఉన్నాయండి, 2 మాత్రమే ఉన్నాయి డీస్. తర్వాత ఇంకేం తీసుకోవచ్చు, ఈస్ తీసుకోవాలి. 1 2 3 4 4 ఈస్ ఉన్నాయండి. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందండి, మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై సమ్ ఆర్ ఫ్యాక్టోరియల్ పీ ఫ్యాక్టోరియల్ క్యూ ఫ్యాక్టోరియల్ అని రాసుకున్నాం కదా. దాని ప్రకారం ఇక్కడ టోటల్ ఏంటంటే 12 ఉన్నాయి. 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై అండ్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్గా మనకు ఆన్సర్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం, సెకండ్ వన్. అదే ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ వన్ అండి, ఇది సెకండ్ వన్. మ్యాథమెటిక్స్ ఇచ్చాడండి. ఏంటి మ్యాథమెటిక్స్, MATHE మ్యాథమెటిక్స్, MATICS మ్యాథమెటిక్స్. నా సొల్యూషన్ ఏం తీసుకుంటాం ఇందులో మనకు. సో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయండి. 11 లెటర్స్ ఉన్నాయి. ఓకే, సో తర్వాత ఏంటి మళ్ళీ ఇందులో మనకు కావాల్సినవి, ఫస్ట్ ఎన్ని ఏలు ఎన్ని ఉన్నాయో చూద్దామండి. 1 2 ఏలు ఉన్నాయి. ఏస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అండ్ లెటర్స్ ఈలు ఉన్నాయండి, ఏమన్నా లేవు. ఎంలు ఉన్నాయి. ఎంలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయండి ఎంలు. ఓకే, తర్వాత ఏముంది ఇంకా, ఎం తర్వాత టీ ఉందండి, మ్యాథమెటిక్స్గా టీ ఉన్నాయండి, టీ 2 ఉన్నాయండి. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకు, 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎంత, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా వస్తుంది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దీని ఫస్ట్ క్వశ్చన్లోనే థర్డ్ క్వశ్చన్ అండి. సొల్యూషన్ తీసుకుంటే మనకు మొత్తం సింగింగ్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. SINGINGగా ఇచ్చాడు. 1 2 3 4 5 6 7 లెటర్స్ ఉన్నాయండి. లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 7 లెటర్స్ ఉన్నాయి. సో తర్వాత ఇంకేముందండి ఇందులో, జీ అనేది 2 ఉన్నాయి. తర్వాత ఐలు 2 ఉన్నాయి. ఓకే, ఎన్లు కూడా 2 ఉన్నాయండి. సో మొత్తం ఎన్ని, 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా మనకు ఆన్సర్ అనేది ఇక్కడ నుంచి ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మళ్ళీ ఇదే ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏంటండి, పర్ముటేషన్ ఇచ్చాడు. ఫోర్త్ క్వశ్చన్ కదా. సొల్యూషన్ చూస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకంటే, పర్ముటేషన్ PERMUTATION పర్ముటేషన్ అని ఇచ్చాడు. సో ఇది మొత్తం ఎన్ని లెటర్స్ అండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్స్ అండి. లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 11 లెటర్స్ ఉన్నాయి. మళ్ళీ దాంట్లో మనకు రిపిటేషన్ అనే వర్డ్స్ ఏమున్నాయి, ఒక టీ మాత్రమే ఉందండి. టీ అనేది డబుల్ రిపిటేషన్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్గా వస్తుంది. అంటే 11 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అనేది ఆన్సర్గా వస్తుందండి దీనికి, పర్ముటేషన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, ఫిఫ్త్ వన్ది. ఇక్కడ మనకు చూసుకుంటే కాంబినేషన్ అని ఇచ్చాడు. COMB ఇవి రిపీట్ అవుతున్నాయా, ఓ ఒకటి రిపీట్ అవుతుందండి. కాంబి NATI కూడా రిపీట్ అవుతుందండి, ON. ఓకే, సో కాంబినేషన్ అనేది ఉంది ఇక్కడ మనకి. కాంబినేషన్లో ఏంటి, ఓలు రిపీట్ అవుతున్నాయి. ఓకే, ఐలు రిపీట్ అవుతున్నాయి, ఎన్లు రిపీట్ అవుతున్నాయి. ఓకే, సో మనకి ఏంటండి సొల్యూషన్ ఇక్కడ, మొత్తం టోటల్ లెటర్స్ ఎన్ని చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయండి. మొత్తం ఎన్ని, 11 ఉన్నాయి. సో లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి. అండ్ ఎన్లు ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి. సో ఐలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో మనకు ఓలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో మొత్తం ఎంత వస్తుంది, 11 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా మనకు ఆన్సర్ అనేది వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చూస్తే ఇంటర్మీడియట్ అని ఇచ్చాడు. మీరు చేసేదే ఇంటర్మీడియట్. ఓకే, ఇంటర్మీడియట్ కరెక్ట్ అయినారు. మీడియట్ అని, ఇడియట్ కాదు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయండి లెటర్స్. ఎన్ని లెటర్స్ ఉన్నాయండి, 12 లెటర్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ఎన్ని ఉన్నాయి, ఎన్లు ఉన్నాయా, లేవు. సో కాబట్టి ఎన్లు, ఇంటర్మీడియట్లో ఒకటే ఎన్ ఉంటుంది. సో మళ్ళీ టీలు ఉన్నాయా, ఉన్నాయి 2. ఇడియట్లో ఖచ్చితంగా 2 ఉంటాయి. సారీ, ఇంటర్మీడియట్లో 2 టీలు ఉన్నాయండి. తర్వాత ఇంకేముంది, ఐలు ఉన్నాయండి, ఐ 2 ఐ 2 డబుల్ టైం రిపీట్ అయింది. ఈలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయండి ఈలు. సో ఈ 3 టైమ్స్ రిపీట్ అయింది. సో మొత్తం ఆన్సర్ ఎంత మనకి, 12 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం మనం దీన్ని. సో ఇది మనకు ఈ ఫస్ట్ క్వశ్చన్లో 6th వన్ ఆన్సర్ ఇంటర్మీడియట్గా ఇచ్చినప్పుడు. సో ఇవ్వండి మొత్తం
ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ బిట్లో ఉన్నాయి. సెకండ్ బిట్ చూద్దాం. ఓకే, సెకండ్ బిట్ ఏంటిది? ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ బిట్లో డైరెక్ట్ క్వశ్చనే ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద నంబర్ ఆఫ్ 7 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 7 డిజిట్ నెంబర్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద ఈ నంబర్స్. సొల్యూషన్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన నంబర్స్ 2, 2, 2 అండ్ 3, 3, 4 ఇచ్చాడు. అంటే ఎన్ని 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 డిజిట్స్ ఇచ్చాడు? 1, 2, 3, 4, 5, 6, 7 డిజిట్స్ ఇచ్చాడండి. ఎన్ని? 7 డిజిట్స్ని 7 ఫ్యాక్టోరియల్గా. అందులో మనకు 2 రిపీట్ అయినాయి కాబట్టి ఇది 3గా 3 ఫ్యాక్టోరియల్ తీసుకుంటామా? ఎంత తీసుకుంటామండి మనం? 3 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. 3 ఎన్ని రిపీట్ అయినాయండి? 2గా 2 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఎన్నిసార్లు రిపీట్ అయినాయి? 2గా. సో మనకు 2 ఫ్యాక్టోరియల్. సో ఇది అండి ఆన్సర్. 7 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్, ఫస్ట్ సెక్షన్ అండి. ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ అయింది. మనం ఎగ్జాంపుల్ సాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా చేసాము. సాల్వ్ ప్రాబ్లమ్స్లో 5th వన్ చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి ప్రాక్టీస్ చేయండి బాగా. ఏది? డిక్షనరీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది 4 మార్క్స్కి వస్తుందండి ఖచ్చితంగా. 4 మార్క్స్కి వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జరా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.